అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్‌ఫుల్ తెలుగు వ్లాగ్స్. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. మళ్ళీ స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. మొత్తం మళ్ళీ యథాతథంగా పొద్దున్నే ఉరుకులు పరుగులు అంతా స్టార్ట్ అయిపోయినాయి కదండీ! ఇంక పొద్దున్నే బాక్సుల హడావిడి నడుస్తా ఉంటది కదా! ఇంకా అలాగే ఆఫీసులకెళ్ళే వాళ్ళకి బాక్స్ ప్యాక్ చేయాలన్నా, మార్నింగ్ కొంచెం హడావిడిగా ఉంటది కదండీ! ఇంకా కర్రీస్ అవి ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని రకాల పొడులు అవి మనకి అందుబాటులో ఉంచుకున్నామనుకోండి, పని అనేది చాలా సులువుగా అయిపోద్ది కదా! ఇంక ఇవాల్టి వీడియోలో అయితే మీకు యూజ్‌ఫుల్ అయ్యే కొన్ని రకాల పొడుల్ని నేను చూపించబోతున్నాను. నేనెలా ప్రిపేర్ చేసుకుంటానో నేను వివరంగా ఈ వీడియోలో చెప్తానండి. ఇక్కడైతే ముందుగా హోమ్‌మేడ్ గరం మసాలా పొడి. ఇక్కడైతే నేను ఒక పాన్ పెట్టేసుకున్నానండి. లో ఫ్లేమ్‌లోనే చిన్న మంట మీద ఒక కప్పు నిండా ధనియాలు తీసుకున్నాను. పావు కప్పు కన్నా ఇంకా చాలా తక్కువగా లవంగాలు, అంతే క్వాంటిటీలో దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, ఒక 5, 6 యాలకులు, కొద్దిగా సోంపు, ఇంకా అలాగే కొన్ని బియ్యపు గింజలు. ఇవన్నీ వేసేసుకొని చిన్న మంట మీద లైట్‌గా వేపుకోవాలండి. మరీ ఎక్కువ వేగనవసరం లేదనమాట. కాస్త అలా కొంచెం లైట్‌గా అరోమా స్టార్ట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇంక ఇలా మంచిగా వేపేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. పూర్తిగా చల్లారాక మంచిగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నామనుకోండి, మంచిగా మనం మసాలా పొడిలు చేసుకునే కర్రీస్ ఉంటాయి కదా! గ్రేవీ కర్రీస్ వాటిల్లోకి చక్కగా మనకు అందుబాటులో ఉంటదనమాట. ఇలాగే నేను హోమ్‌మేడ్‌గానే ఈ గరం మసాలా పొడనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. తప్పకుండా కొన్ని బియ్యపు గింజలు యాడ్ చేసి చూడండి. కూర అనేది కూడా తొందరగా మంచిగా చిక్కపడతదనమాట. ఇంకా ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా అలాగే ఇక్కడ సాంబార్ పొడండి. నేను హోమ్‌మేడ్‌గానే సాంబార్ పొడనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ 2 స్పూన్ల లెక్కన కందిపప్పు, పచ్చెనపప్పు, మినపప్పు, ధనియాలు ఇవన్నీ కూడా ఒకే క్వాంటిటీలో తీసుకున్నాను. ముందుగా అయితే చిన్న మంట మీద అవన్నీ మంచిగా వేపుకోవాలనమాట. అవన్నీ బాగా వేగిన తర్వాతనే చివర్లో కొద్దిగా ఒక స్పూన్ నిండా జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకున్నానక్కడ. అవి కూడా వేసుకొని వేపుకోవాలి. జీలకర్ర అనేది, మెంతులనేది లాస్ట్‌లో వేపుకుంటే కరెక్ట్‌గా సరిపోద్ది వేగటం అనేది. చిన్న మంట మీద మంచిగా అన్నీ వేపేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని, ఇంకా అదే పాన్‌లో కొన్ని ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, ఇంకా అలాగే కరివేపాకు ఇవి కూడా మంచిగా వేపేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఆయిల్ ఏం వేయకుండా వేపుకుంటున్నాను. మంచిగా కరివేపాకు అనేది అలా పట్టున నలిపితే నలిగిపోయే వరకు వేపుకోవాలనమాట. ఇంకా అవి కూడా ఒక ప్లేట్‌లో తీసేసుకుంటున్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా కొన్ని, మరి మొత్తం మనం పీల్ తీయనవసరం లేదనమాట. ఇంక కొన్ని ఒక ఫుల్లు వెల్లుల్లిపాయ వేశానక్కడ. ఇంకా అది అంతా కూడా ఒక ప్లేట్‌లో తీసేసుకొని, పూర్తిగా చల్లారిపోయాక మంచిగా పొడి కొట్టి పెట్టేసుకున్నామనుకోండి బావుంటది. ఇక్కడ ఇంగువైతే నేను ఇందులో యాడ్ చేయటం లేదండి. మనం సాంబార్ ప్రిపేర్ చేసేటప్పుడు పోపు వేస్తాం కదా! ఆ పోపులో వేసేస్తా ఉంటాను నేను. ఫ్రెష్‌గా అప్పుడు స్మెల్ మంచిగా ఉంటదని చెప్పి. ఇంక ఇలా పొడి పెట్టి ఉంచుకున్నామనుకోండి, ఒక్క నెల రోజుల పాటు మనం సాంబార్ చేసుకోవడానికి, అంటే వారంలో ఒకసారి అలా చేసుకుంటా ఉంటాం కదా! కరెక్ట్‌గా సరిపోద్ది నాకు. దీన్ని మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానండి సాంబార్ పొడి వరకు. చాలా బావుంటది మనం ఇంట్లో చేసుకున్న పొడితో. ట్రై చేయండి మీరు కూడా. ఇంక నెక్స్ట్ వచ్చేసి రసం పొడండి. ఇక్కడైతే ఒక పాన్ తీసేసుకొని, ఒక 3 స్పూన్ల వరకు కందిపప్పు, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూన్ నిండా మిరియాలు తీసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్‌లో వేపుకోవాలిక్కడ. ఇవన్నీ కూడా మరీ ఎక్కువ వేగనవసరం లేదండి. ఇవి కూడా లైట్‌గా వేగితే సరిపోద్ది. ఇవి కాస్త వేగాక అప్పుడు మనం ఇక్కడ ఒక స్పూన్ నిండా జీలకర్ర యాడ్ చేస్తున్నాను నేను ఈ క్వాంటిటీకి తగినట్లుగా. జీలకర్ర అనేది చివర్లో వేసుకోవాలి. మరీ ఎక్కువ మాడిపోద్ది కాబట్టి. లైట్‌గా అలా వేపేస్తే ఆ వెచ్చదనానికి మంచిగా వేగిపోద్ది. నిజానికి రసం పొడి అప్పటికప్పుడు చేసుకునేలాగుంటే ఇవన్నీ పచ్చిగా మిక్సీ పట్టుకుంటే, అందులో ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకొని పట్టేసుకొని రసం పెట్టుకుంటే ఇంకా కమ్మగా ఉంటాయండి. కాకపోతే మనకి హడావిడిగా ఉన్నప్పుడు చేతి కింద ఉండాలి అనుకున్నప్పుడు ఇలా లైట్‌గా వేపుకోవాలనమాట. ఇక్కడైతే నేను ఈ పొడిలో వెల్లుల్లిపాయ వేయట్లేదు. నేను ఎప్పుడైతే రసం పెట్టుకుంటానో అప్పుడు వెల్లుల్లిపాయని కచ్చాపచ్చాగా దంచేసుకొని తిరగమాతలో వేసుకుంటాననమాట. అప్పుడు మంచి ఫ్లేవర్‌తో బావుంటది కాబట్టి, ఇదిగోండి ఇలా పొడి కొట్టి పెట్టేసుకున్నామనుకోండి, చక్కగా మనకి రసానికి ఈజీగా ఉంటదనమాట. ఇంకా అలాగే పోపులోని నేను కాస్త ఇంగువ కూడా పోపులోనే వేసుకుంటూ ఉంటాననమాట. ఇంక ఇలా నేను దీన్ని కూడా ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చేపల పులుసు స్పెషల్, మా నెల్లూరు స్పెషలు. ఈ పొడితోనే బావుంటదనమాట చేపల పులుసనేది. ఒక్క చేపల పులుసే కాదండి, నార్మల్‌గా పులుసు కూరలన్నింటిలో కూడా ఈ పొడిని చేసి పెట్టుకోండి బావుంటది. ఇక్కడైతే కాస్త ఎక్కువ క్వాంటిటీలో మెంతులు తీసుకున్నానండి. అందులో హాఫ్ క్వాంటిటీ ఆవాలు, ఇంకాస్త తగ్గించి జీలకర్ర, ఇంకొన్ని ధనియాలు వేసుకున్నానిక్కడ. ఎక్కువ క్వాంటిటీలో మెంతులుండేలాగా చూసుకోండి. ఇవి మాత్రం చక్కగా మంచిగా బాగా వేపుకోవాలండి. చిన్న మంట మీదే లో ఫ్లేమ్‌లోనే మంచి సువాసనొచ్చే వరకు వేపుకోవాలనమాట. మాడిపోకూడదు. మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది. మంచిగా మ
బాగా వేగాలి. అలా అని మాడకూడదు. ఇలా చక్కగా చిన్న మంట మీద బాగా వేపేసుకొని, ఇవి కూడా పూర్తిగా చల్లారాక మెత్తగా పొడి దంచి పెట్టేసుకున్నామనుకోండి, ఒక్క చేపల పులుసేంటి, ఏ పులుసు చేసుకున్న కోడిగుడ్డు పులుసని, ఇలా మనం చింతపండు పులుసుతో పులుసు చేసే కర్రీస్‌లన్నిట్లో కూడా చివర్లో కాస్త కొంచెమే అనమాట. కొంచెం అలా చల్లుకున్నామనుకోండి, స్టవ్ ఆఫ్ చేసే ముందర ఆ పులుసులో అసలు మంచి కమ్మటి రుచొచ్చేస్తదండి పులుసు కూరకి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేపల పులుసులో వేసే సీక్రెట్ పొడి ఇదే అనమాట నెల్లూరోళ్ళు. చాలా బావుంటదండి. మీరు కూడా ట్రై చేసేసేయండి ఈ పొడిని కూడా. ఇప్పుడైతే ఈ పొడులన్నీ చూపించాను కదండీ మీకు. వీటన్నిటితో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఎట్లా అండి? ఇది గూడా ఉండాల్సిందే. ఇదిగోండి కాస్త ఎక్కువ క్వాంటిటీలో నేనిక్కడ అల్లం తీసుకున్నాను. దానికన్నా కాస్త తగ్గించి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. చాలామంది 2 సమానంగా కూడా తీసుకుంటూ ఉంటారు. నేనైతే కొంచెం తగ్గించి వెల్లుల్లిపాయలు తీసుకుంటాననమాట. ఇవి రెండింటిని కోర్స్‌గా అంటే ఆపి బ్లెండ్ చేసుకున్నామనుకోండి, మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. అంటే వాటర్ ఏం లేకుండా పేస్ట్ చేసుకోవాలనమాట. ఇది డైలీ ఏదైనా కర్రీస్, ముద్ద కూరలు అలా చేసేటప్పుడు ఒక స్పూన్ అలా ఏసుకోవడానికి ఇది అందుబాటులో ఉంచుకుంటాను. చాలామంది పసుపు, ఆయిల్, ఉప్పు వేస్తా ఉంటారు కదా! నాకైతే అలా అలవాట్లేదు. ఇలా కూడా కొంచెం చేసి పెట్టుకుంటూ ఉంటాననమాట. నాన్ వెజ్ కర్రీస్‌లో మాత్రం అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఇది గూడా అందుబాటులో ఉంటే మనకి పని అనేది సులువైపోద్దండి. చాలా ఈజీ కదా! ఇవన్నీ అందుబాటులో ఉంటే. చూసారు కదండీ! ఇవాళ ఇవన్నీ ఒక 5 రకాలు చూపించాను మీకు ఉపయోగకరంగా గుర్తు చేద్దామని చెప్పి. మీరు వీటిలో పొడులు కొన్ని మీరు కూడా ట్రై చేసేసేయండి. దీన్ని కూడా నేను ఒక గాజు సీసాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఇదిగోండి ఇవన్నీ మీకు యూజ్‌ఫుల్ అయ్యాయి అని అనుకుంటున్నానండి. తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. పని సులువుగా, ఈజీగా అయిపోతదనమాట. అదండి ఇవాల్టి వీడియో. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.